ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడిని ట్రాప్ చేసింది వివాహిత. ఏకంగా ఎంతలా అంటే భర్త 2 పిల్లల్ని కూడా వదిలేసి 35 ఏళ్ల వివాహిత ఒక యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పాటైతే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. అది కాస్త ఒక అక్రమ సంబంధంగా మారిపోయి ఆ యువకుడితో కలిసి జంప్ అయిందట. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన ఈ ఘటన జరిగింది. అప్పుడే అటు భర్త కూడా కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. సో ఇంకా కూడా వారి ఆచూకీ దొరకలేదు. తాజాగా మీకు అప్డేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో వరంగల్ జిల్లాకి సంబంధించి బావోజిగూడకు చెందినటువంటి ఒక మహిళ పల్నాడు జిల్లా చెందినటువంటి ఒక యువకుడితో హైదరాబాద్లో ఆ యువకుడు కంప్యూటర్ కోచింగ్ కోసం వచ్చాడట. మరి ఆ కంప్యూటర్ కోచింగ్ కోసం వచ్చినటువంటి ఆ యువకుడికి ఆ మహిళకి వరంగల్ జిల్లాలో ఉంటారు ఆవిడ కూడా. సో ఇద్దరి మధ్య సోషల్ మీడియా ఒక యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు, మెసేజ్లు చేస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోయింది. ఇంతలోనే ఫిబ్రవరి 5వ తేదీ ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. వరంగల్ నుంచి ఆ మహిళ హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్లో ఆ యువకుడున్న చోటికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వారిద్దరూ కలిసి ఒక బైక్ పైన మేడ్చల్లోని ఆక్సిజన్ పార్క్ చేరుకున్నారు. అయితే ఆ మహిళ ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉండగా తన భర్త గమనించాడు, తనని ఫాలో అవుతూ వచ్చాడు. దీంతో మేడ్చల్లోని ఆక్సిజన్ పార్క్ దగ్గర ఉన్న సమయంలో ఇక్కడ మీరు చూడండి, ఈ బాక్స్తో కనబడుతోంది కదా, ఆ మహిళ యువకుడు ఇతనే 22 ఏళ్ల యువకుడు మాత్రమే కోచింగ్ కోసం వచ్చి ఈ కోచింగ్ తీసుకొని అక్కడికి వస్తే ఆ మహిళతో ఉడాయించేశాడు. అయితే ఆ ఆక్సిజన్ పార్కులో ఆ మహిళని ఆ యువకుడిని గమనించాడు భర్త. ఆ భర్త గమనించి వారిని ఫాలో చేయబోతూ ఉంటే ఏకంగా ఆ బైక్ని అక్కడే పారేసి బస్ ఎక్కి వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఎక్కడున్నారో ఏంటి ఏం తెలియడం లేదు. కానీ ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ బయట వాళ్ళంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ చేస్తున్నారట, వాట్సాప్లో స్టేటస్గా పెడుతున్నారట. అది చూసి ఆ భర్త ఎంత కుమిలిపోయి ఉంటే అర్థం చేసుకోండి. ఇద్దరు పిల్లలు భర్తని అందరినీ వదిలేసి ఒక యువకుడి కోసం ఆ వివాహిత బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా ఇది ప్రేమ అని మాత్రం ఎట్టిపరుస్తామని చెప్పలేం. ఇది ప్రేమ అస్సలు కానే కాదు. ఒక నిజంగానే ప్రేమ అని కనుక మనం పదాన్ని కనుక ఇక్కడ వాడి ఉంటే కనుక ఆ ప్రేమ అనే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఆ 2 పిల్లలు భర్త పైనటువంటి ప్రేమ యువకుడిపై ఎలా కలిగింది, ఇది డెఫినెట్గా నేను చెప్పకూడదు, బట్ చెప్తున్నా, ఇది డెఫినెట్గా ఒక కామ ప్రేమ అని చెప్పొచ్చు, కామానికి సంబంధించిన అంశం చెప్పొచ్చు. ఎందుకంటే 22 ఏళ్ల యువకుడికి ఆ ముక్కు మొహం తెలియనటువంటి ఆ వివాహితకు మధ్య ఏం పరిచయం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది, ఇది పక్కాగా కామంతో కూడినటువంటి అంశమే. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకి ఫిబ్రవరి 5వ తేదీనే ఫిర్యాదు చేశాడు భర్త. సో సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి ఆ గోపిని ఆ యువకుడితో వెళ్ళిపోయింది ఆ మహిళ సుకన్య. సో మహిళ పేరు సుకన్యగా తెలుస్తోంది, ఆ యువకుడి పేరు గోపి అన్నట్టుగా తెలుస్తోంది. యువకుడితో బైక్ పై పరారవుతుండగా రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు, ఆక్సిజన్ పార్క్ మేడ్చల్లో పట్టుకున్నాడు. అయినా కూడా భర్తని వదిలేసి ఆ యువకుడితో మీరు చూడండి, ఆ విజువల్స్లో కనబడుతోంది కదా, ఇది ఆ యువకుడితో ముందు రోజు వచ్చి ఆ యువకుడు ఒక్కడే ఉంటాడట అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్లో బ్యాగులు సర్దుకొని ఏదో ట్రిప్కు వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్తున్నారు. చూడండి, ఏదో కాలేజో లేదంటే ఇంకేదో ట్రిప్కో వెళ్తున్నట్టుగా వారిద్దరు వెళ్ళిపోతున్నారు. ఆ వివాహితకి ఆల్రెడీ 35 ఏళ్ల వయసు, 2 పిల్లలు ఉన్నారు, బాగానే భర్తతో కలిసి ఉంటుంది. కానీ యువకుడితో పరిచయం కావడంతో కొంత వారిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా వచ్చేవట, భార్యాభర్తల మధ్య. గతంలో ఒకసారి ఆ భార్య వ్యవహారం తెలుసుకున్న భర్త మందలించాడట, కొంత గొడవ కూడా జరిగింది ఇద్దరి మధ్య. ఆ తర్వాత భార్య ఇంతకు తెగతీసింది. ఒకసారి ఈ ఘటన పైన ఏకంగా గోపి తండ్రి ఆయనే స్వయంగా ఏం జరిగిందని మాట్లాడుకొచ్చాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. అంటే ఆ యువకుడు తండ్రి. నా పేరు మిరియంపల్లి పేరయ్య గారు పొన్నయ్య, మాది బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా బాబుని ఇక్కడికి కోచింగ్ అని పంపించాము. 9వ నెల 9వ నెలకి ఇక్కడ పంపించాము. పోకట్పల్లి ఏరియాలో ఆయన దగ్గర పంపించాము. అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఒక అమ్మాయి మోల్ జాబ్లో పరిచయం అయ్యి అతనితో పాటు తీసుకొని పోయిన 5వ తారీఖు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 25 రోజులు అవుతుంది. లేదు సార్, ఏమి ఆసక్తి తెలియట్లేదు సార్. దానివల్ల మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళ హస్బెండ్ గేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారంట, బయటకు తీసుకెళ్ళి. వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేస్తుంటే వాళ్ళకి ఆసక్తి తెలియక చేస్తున్నారు. మేము కూడా ఈరోజు కూడా వచ్చామండి హైదరాబాద్. మాకు ఏం రిప్లై లేదు. మీకు ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు? ఫోన్ లేదు, ఏం లేదు సార్. మీకు ఎట్లా తెలిసింది వెళ్ళిపోయినాడని? ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఇనుకొండ మెడికల్ స్టోర్ ఆయనకి ఫోన్ చేశారు. అతను మాకు ఫోన్ చేసి చెప్తే దానివల్ల మేము తెలుసుకొని వచ్చాము. కంప్లైంట్ మీరు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు అమ్మాయి
మీ అబ్బాయి ఏజ్ ఎంత? 25, ఆ అమ్మాయి ఏజ్ ఎంత అంటున్నారు? 35 దాకా. ఇంకా మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయి మ్యారేజ్, 2 పిల్లలు. రైట్, ఇది విషయం. ఏకంగా తండ్రి కూడా ఒక కోచింగ్ అని పంపించాడట. కుక్కటిపల్లిలో కోచింగ్ తీసుకుంటున్నాడు, కోచింగ్ అంతా బాగానే ఉంటుంది, ఏదో జాబ్ చేసుకుంటాలని పంపించిన తండ్రికి ఒక్కసారిగా కోడలు తీసుకొచ్చేచ్చాడు ఆ యువకుడు. ఈ కోడలు కూడా చెప్పలేము, ఒక రకంగా ఇది కామ వాంఛ తీర్చుకోవడం కోసం వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారని కూడా చాలా పెద్ద ఎత్తున ఏకంగా భర్త కూడా వాపోతున్నాడు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? ఈ ఘటన జరిగి కూడా సుమారుగా 4 రోజులు కావస్తుంది. ఇప్పటివరకు ఎట్టకే ఏ విషయం కూడా కనుక్కోలేకపోయారు పోలీసులు. వారి ఫోన్లు కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఫోటోలు బయట ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారంటే తెలుస్తోంది. ఏంటి, ఎక్కడ వాళ్ళు తిరుగుతున్నారు, వారికి సంబంధించి ఆచూక్యం లభించిందా? భర్త ఏం చెప్తున్నాడు? ఎస్, మనం చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అనేది. పెళ్ళై సరిగ్గా అంటే కాపురం చేసుకోకుండా అనేక సార్లు కూడా ఇంట్లో ఎన్నో గొడవలు వచ్చినప్పటికీ కూడా తన భర్తను అనేక సార్లు ఎదిరించిన సుకన్య అంటే ఫోన్లకి బాగా ఎడిక్ట్ అవ్వడంతో భర్త పదే పదే చెప్తూ ఉండడం జరిగింది. అంటే ఫోన్లకు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నావు, ఫోన్ ఎక్కువ యూజ్ చేయకని చెప్తున్నప్పటికీ కూడా ఫోన్ అలాగే యూజ్ చేస్తూ దాదాపుగా 32 సంవత్సరాలు, తనకి పెళ్ళై కొన్నేళ్ల సంవత్సరాలు అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే చూసుకుంటే కనుక కుక్కట్పల్లికి చెందిన గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ కు రావడం జరిగింది. ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో కంప్యూటర్ నేర్చుకుంటూ ఉన్నాడు. అదే పనిగా ఉన్న ఎవరైతే సుకన్య ఉందో తను ఫోన్ యూజ్ చేస్తూ షేర్ చాట్ లో గోపి పరిచయం అవ్వడం, వీళ్ళిద్దరూ కూడా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే ఒక రోజు భర్తకి తెలియడం జరిగింది. భర్త కూడా అనేక సార్లు మందలించడం జరిగింది, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మనం గౌరవంగా బతుకుతున్నాం కాబట్టి ఇలాంటివి చెయ్యొద్దు, నువ్వే పిల్లలకి నేర్పించాల్సింది పోయి నువ్వే తప్పుదారి పడతావా అంటూ కూడా అనేక సార్లు మందలించడం జరిగింది. అదేవిధంగా ఫోన్ కూడా లాగేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత నా తప్పైపోయింది అంటూ కూడా సుకన్య తన భర్త కాళ్ళు కూడా మొక్కడం జరిగింది అంటూ కూడా చెప్పడం తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇద్దరు కూడా ఇదంతా కాదు, మన ప్రేమకి నా కుటుంబం అడ్డుగా ఉంది, ఇద్దరం కూడా వెళ్ళిపోదాం అంటూ కూడా ఇద్దరు అక్కడ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ సుకన్య అనే మహిళ ఉందో తను వరంగల్ కు చెందిన మహిళగా తెలుస్తుంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. తన వయసు కూడా దాదాపుగా 30 నుంచి 32 సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తుంది. అయితే గోపి వయసు మాత్రం కేవలం 25 సంవత్సరాలే అని చెప్పొచ్చు. అంటే పెళ్ళైందని తెలిసి కూడా గోపి ఈ విధంగా ప్రవర్తించడం వెనుక అసలు ఏం జరుగుతుందనే అంటే సమాజం ఎటుపోతుంది అనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మనకు ముఖ్యంగా అంటే ఎప్పుడైతే సుకన్య గోపి వ్యవహారం భర్తకి తెలిసిందో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచడం జరిగింది. సుకన్య వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోవాలి, మన ప్రేమకి అడ్డుగా ఉన్నారు కాబట్టి ఇంట్లో నుంచి, అంటే అది ప్రేమ అని కూడా అనలేం మనం, ఇందాక మీరు అన్నట్టుగా అది ప్రేమ కూడా కాదు, కేవలం కామం మాత్రమే అని చెప్పొచ్చు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా గోపి వ్యక్తి ఏదో టూర్ కి వెళ్తున్నట్టు లేకపోతే కాలేజ్ లో ఏదో ఒక ట్రిప్ పెడుతున్నట్టుగా ఒక సంచి వేసుకొని వస్తున్నట్టుగా ఒక బ్యాగ్ వేసుకొని బయటికి వస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా మేడ్చల్ దగ్గర ఏదైతే ఒక పార్క్ ఉందో అక్కడ కలుసుకోవాలని ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భర్త జయరాజ్ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళిద్దరిని చూసి వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, ఎలాగైనా సరే నా భార్యకి బుద్ధి చెప్పాలి అంటూ కూడా అక్కడికి వెళ్ళిన జయరాజ్ కంటే అతను జీర్ణించుకోలేకపోయాడు అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి వీళ్ళిద్దరు కూడా కలిసి ఉండటంతో వీళ్ళిద్దరు కూడా జయరాజ్ ని చూసేసరికి బండి అక్కడ ఏదైతే బండి అంటే పారిపోవాలి అని చెప్పి ఎవరైతే గోపి అనే వ్యక్తి ఉన్నాడో అతను బండి తీసుకొని రావడం జరిగింది. ఆ బండి కూడా తన తండ్రి పేరు మీద ఉండటంతో ఇంకా ఈజీ అయిందని చెప్పొచ్చు. అయితే జయరాజుని చూసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా బండి అక్కడే వదిలేసి పారిపోతున్న క్షణంలో అంటే బండి అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. మనం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నాం. బస్ స్టాప్ లో కూడా వాళ్ళిద్దరూ అంటే మొగుడు పెళ్ళాల్లాగా ఎంత కలిసికట్టుగా వెళ్తున్నారనేది కూడా చూస్తున్నాం. అయితే ఏదైతే ఆ బండి అక్కడ వదిలేశారో ఆ బండి నెంబర్ ఆధారంగా ఆ బండి ఎవరిది అసలు ఏంటనే విషయాలు కూడా మొత్తం కూడా జయరాజ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. ఈ కేసు దాదాపుగా ఫిబ్రవరి 5వ తారీఖు ఈ కేసు అంటే ఇదంతా కూడా జరిగి దాదాపుగా 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు పరారీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వీళ్ళ ఐడెంటిటీ ఎక్కడ లేకుండా అతి జాగ్రత్త పడ్డారనేది తెలుస్తుంది. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. కానీ ముఖ్యంగా తన భర్తని రెచ్చగొట్టడానికి అంటే మేము సంతోషంగా ఉన్నామని చెప్పడానికా లేకపోతే ఏంటనే విషయం తెలియదు కానీ వాళ్ళు ఏదైతే కలిసి ఉన్నారో ఆ ఫోటోలు అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టడం అంటే
ఏదైతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెట్టడం అనేది ఇంకా అతనికి కోపాన్ని తెప్పిస్తుందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి, అంటే కామంతో వెళ్ళిపోయారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది కూడా ఐడి నెంబర్స్ ద్వారా అయితే పోలీసులు ట్రాక్ చేస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. తండ్రి కూడా వాపోతున్నాడు, అంటే నా కొడుకు హైదరాబాద్కు వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడ ఒక ఉద్యోగం చేసుకుని మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తండ్రి లబోదిబో అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి రేపు మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవికా, సో మొత్తం మీద ఒక యువకుడి మోజులో పడిపోయి, ఒక రకంగా చెప్పాలంటే యువకుడి ట్రాప్ కంటే కూడా ఇక్కడ మహిళనే ఇద్దరు పిల్లల్ని భర్తని వదిలేసిందంటే మహిళనే ట్రాప్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే వారు కన్నటువంటి పిల్లల్ని పేగుబంధం తెంచుకుంది, భర్తతో వివాహ బంధం తెంచుకుంది, అంతా సరదాగా ట్రిప్కి వెళ్ళొద్దాం అన్నట్టుగా ఎంత యథేచ్ఛగా చూడండి. విజువల్స్ చూస్తుంటే ఎంత ప్రేమగా ఎంత యథేచ్ఛగా ట్రిప్కి వెళ్ళిపోతున్నట్టుగా మహిళ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు చూడండి. ఏకంగా భర్త వచ్చి రెడ్ హ్యాండెడ్గా తనని పట్టుకునే ప్రయత్నం చేసిన మేడ్చల్ ఆక్సిజన్ పార్క్లో భర్త గమనించారట. వారిద్దరిని బైక్పై వెళ్తున్నగా గమనించి అడ్డుకుంటే ఆ బైక్ని అక్కడ పడేసి ఒక బస్సుకి వెళ్ళిపోయారట. ప్రజెంట్ వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన చోట ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఫొటోస్ని తీసి సోషల్ మీడియాలో మళ్ళీ పెడుతున్నారట. ఒకవైపేమో కొడుకు ప్రయోజకుడు అవుతాడు, కొడుకు మంచి ఉద్యోగం సాధిస్తాడని చెప్పి పంపించిన తండ్రి కాస్త కొడుకు ఏకంగా కోడల్ని తీసుకొచ్చాడు. మరోవైపు తనతో పాటుగా జీవిస్తుంది, పిల్లలకి తల్లిగా ఉంటుంది, పెద్ద ఎత్తున అనేక జీవితాన్ని మంచి లైఫ్ను ఊహించినటువంటి ఆ భర్త కాస్త భార్య ఇంకొక మోజులో పడిపోయి ఏకంగా ఒక యువకుని పట్టుకొని జంప్ అయిపోయింది. ఎంత దారుణం అంటే చూడండి, సోషల్ మీడియా ప్రభావం ఎంత మేరకు ఉంటుంది చూడండి. సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో, సోషల్ మీడియా ఎంత మంచి అయితే చేస్తుందో అంతే రకంగా చెడు కూడా చేస్తోంది. సో సోషల్ మీడియా అనేది ఏకంగా ఒక ఇద్దరు పిల్లల తల్లిని ఒక యువకుడితో పంపించేసింది. ఈ సోషల్ మీడియా కారణంగా ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. సో కేవలం సోషల్ మీడియానే కారణం అని చెప్పలేము మనం, మనుషుల యొక్క వ్యక్తిత్వం కూడా ఈ రకంగా మారిపోయింది. సో ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఆ మహిళ యువకుడి యొక్క తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ